ఈ విధంగా అనడం కంటే శోక వ్యాకులాల కారణంగా నలమహారాజుకి నిద్ర రావట్లా. ఇది నిజం. దమయంతి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమని? నేనంటే ఈ దమయంతికి ఎంతో ప్రేమ. ఆ ప్రేమ వల్ల కదా ఆమె ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వస్తోంది. నాతో గనక ఉంటే ఈ దుఃఖాలు మాత్రమే అనుభవించవలసి వస్తుంది. ఈమెను గనక నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతే గత్యంతరం లేక తన తండ్రి గారింటికి చేరుతుంది. నేను వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేరి అక్కడైనా సుఖపడుతుంది అని అనుకున్నాడు మనస్సులో. ఈ విధంగా తర్జన భర్జన చేసుకున్నాడు. వదిలి వెళ్ళాలి అంటే మనస్సు రావట్లేదు, వదలకుండా ఉండాలి అంటే బాధ కలుగుతోంది. తన వల్ల భార్య బాధపడుతుందని తనకే ఆశ్రయం లేదు. అయితే చివరికి ఆమెను వదిలిపెట్టి వెళ్ళడమే ఆమెకు శ్రేయస్కరమని నిశ్చయించుకున్నాడు. దమయంతి నిజమైనటువంటి పతివ్రత కాబట్టి ఆమె యొక్క శీలాన్ని ఎవరూ భంగపరచలేరు అని కూడా అనుకున్నాడు నలుడు. నిజం అది. తర్వాత వచ్చే ఘట్టంలో మనకు తెలుస్తుంది ఆమె పాతివ్రత్య వైభవం. చివరికి నలమహారాజు దమయంతి దేవిని విడిచిపెట్టడానికి నిశ్చయించుకొని ఆలోచించాడు. ఇప్పుడు నేను నగ్నంగా ఉన్నాను, నా వస్త్రం లేదు కదా. దమయంతి శరీరం మీద ఒకే ఒక వస్త్రం ఉంది. అయినప్పటికీ ఆ వస్త్రంలో సగభాగం తీసుకోవడం మంచిది. అయితే సగభాగం వస్త్రం చించి తీసుకోవడం ఎలా? ఒకవేళ నేను ఆ పని చేస్తూ ఉంటే ఆమె నిద్ర నుంచి మేలుకోవచ్చు అని ధర్మశాలలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు దిశమలతోటే. నలుడి యొక్క దృష్టి ఒక కత్తి మీద పడింది. ఆ కత్తి తీసుకొచ్చి దమయంతి యొక్క వస్త్రంలో సగభాగం చించి తన శరీరాన్ని కప్పుకున్నాడు. పాపం దమయంతి గాఢ నిద్రలో ఉంది. ఆమెను వదలలేక వదిలి నలుడు బయటపడ్డాడు. కొంతసేపటికి నలుడి యొక్క హృదయం శాంతించింది. కాసేపు మదన పడుతూ ఉన్నాడు బయటికి వెళ్ళి. ఓ ప్రియా, నీవు ధర్మాత్మురాలివి. అందువల్ల సూర్యుడు, వసువులు, రుద్రుడు, అశ్వినీ దేవతలు, వాయుదేవుడు వీళ్ళందరూ కూడా నిన్ను రక్షిస్తారు. శరీరంలో కలిపురుషుడు ప్రవేశించి ఉండడం వల్ల నలుడి యొక్క బుద్ధి కాస్త నశించిపోయింది. అందువల్ల మనస్సు ఊగిసలాటల తరువాత చివరికి నలుడు తన ప్రాణ సమానురాలైనటువంటి భార్య దమయంతిని ఒంటరిగా ఆ ధర్మశాలలో విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే లోపల ఉండే కలిపురుషుడు ఆ విధంగా ప్రేరేపించాడు. దమయంతి నిద్ర నుండి లేచింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన ప్రక్కన భర్త లేడు. ఆమె చింతాక్రాంతురైపోయింది. పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఏమని అరుస్తోంది చూడండి నన్నయ్య గారి పద్యం. హా మహారాజ మహామహీరక్షణ దక్ష దక్షిణ బాహుదండ దండితరాతి నిషధరాజాగ్రగణి నన్నిట్లు వీతదయాయుండవై విడచి చనగతగునే నీవెన్నడు ధర్మము తప్పనివాడవు సూనృతవ్రతుడవు ఓడకుమని నన్ను ఊరడబలికిన పలుకిట్లు మరువంగ పాడియగునే పొదలలోన దాగి పొడచూపగా ఇట్లేల ఉన్నవాడవు ఇట్టి ఉగ్రభావమేల నీకు వలసే ఎటుపోదు
ఇంకెట్లు గంతు నిల్ను ఈ ఉగ్రకాననమున. ఆహా! నా సర్వస్వమైన స్వామి, ఓ మహారాజా, మీరెక్కడ ఉన్నారు? నేను ఒక్కతినే భయపడిపోతూ ఉన్నాను. నన్ను ఇంకా ఎక్కువగా ఆట పట్టించొద్దు. నా స్వామి, నా పట్ల ఎందుకని ఇంత కఠోరంగా ఉన్నారు? నన్నెందుకని భయపెడుతున్నారు? ఎక్కడున్నారో దయతోటి వెంటనే నాకు కనిపించండి, మీ దర్శనం ఇప్పించండి అని ఏడుస్తూ ఉంది. ఆ పొదల చాటును దాక్కున్నారా? నాకు కనపడకుండా వెంటనే బయటికి రండి, నన్ను రక్షించండి, ఈ దుఃఖాన్ని నుంచి నన్ను రక్షించండి అంటూ పరు విధాలుగా ఏడుస్తూ ఉంది. చివరికి ఆమె అటూ ఇటూ పరిగెత్తుతోంది, దిక్కుతోచక ఉన్మత్తురాలుగా అయిపోయింది, అంటే పిచ్చిదైపోయింది. ఈ విధంగా ఆమె శోకగ్రస్తురాలై ఏం చేస్తుందో కూడా తెలియనటువంటి దశలో అటూ ఇటూ పరిగెత్తుతూ చివరికి ఒక సర్పం దగ్గరికి చేరింది. ఒక పాము దగ్గరికి వెళుతున్నాను అనే విషయం కూడా తెలియదు ఆమెకి. వెంటనే ఆ సర్పం దమయంతిని మింగివేస్తూ ఉన్నది. అప్పుడు కూడా ఆమెకి తన ప్రాణనాథుడి యొక్క స్మరణే, వేరే మాట లేదు. స్వామి, నన్ను అనాథగా అనుకొని ఈ మహాసర్పం మింగేస్తోంది, నన్ను విడిపించడానికి మీరు పరిగెత్తుకురారేంటి? నన్ను ఇంకెందుకని ఉపేక్షిస్తూ ఉన్నారు? నా మీద ప్రేమ లేదా మీకు అని పరిపరి విధాలుగా ఏడుస్తోంది. అక్కడే ఒక వేటగాడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ ఆర్తనాదాలు విని గబగబా అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ పాముని యొక్క తలకాయని నరికి పారేసి దమయంతిని విడిపించాడు ఆ పాము యొక్క నోట్లో నుంచి. తర్వాత ఆమె స్నానం చేసింది. ఆ వేటగాడు దమయంతికి ధైర్యం చెప్పాడు, కాస్త భోజనం పెట్టించాడు. ఈ దమయంతి కొంచెం శాంతపడి ఉన్నప్పుడు, సుందరి, నువ్వెవరు? ఏ విధమైన కష్టాల్లో పడి ఇక్కడికి వచ్చావు? ఏ ఉద్దేశంతో ఈ నిర్జన వనారణ్యానికి వచ్చావు అని అడిగాడు. తనను రక్షించినటువంటి వేటగాడికి దమయంతి తన కష్టాల గాథని దాచిపెట్టకుండా చెప్పింది. దమయంతి యొక్క అందచందాలు, చక్కటి మాట తీరు, మనోహరత్వం చూసి ఆ వేటగాడు కామమోహితుడైపోయాడు. తీయని మాటలవి చెప్పి ఆమెను తనదాన్ని చేసుకోవాలి అని వాడు కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు. దమయంతి సాధారణమైనటువంటి ఒక స్త్రీ కాదు. అతడి యొక్క దుష్ట ఆలోచన, అతడి యొక్క ప్రవర్తనలో మార్పు గమనించింది. దురాత్ముడైనటువంటి ఆ వేటగాడి యొక్క ఆంతర్యాన్ని పసిగట్టింది. దమయంతి వెంటనే క్రోధావేశంతో జ్వలించిపోయింది. అతడి బలాత్కార చేష్టలకి దమయంతి మొదట సాధారణంగానే బదులు చెప్పింది. కానీ ఎన్ని మాటలు చెప్పినా వాడిలో మార్పు లేదు. అప్పుడిక దమయంతి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ విధంగా శాపం పెట్టింది. నేనే గనక నిషధ మహారాజు నలుణ్ణి తప్ప మరొక పరపురుషుణ్ణి ఇష్టపడిన దాన్ని అయితే, ఏ పరపురుషుణ్ణి గురించి మనస్సులో కూడా చింతించినటువంటి దానినే అయితే, ఈ పాపిష్టి వ్యాధుడు చచ్చిపోయి నేల మీద పడుగాక అని శాపించింది. ఆ మాట అన్నదో లేదో వాడు వెంటనే గిలగిలగలు కొట్టుకుంటూ ఆ వేటగాడు పడి చచ్చాడు. వాడు చచ్చిపోయిన తర్వాత నలుణ్ణి గురించి వెతుకుతూ నిర్జనమైనటువంటి ఆ భయంకరమైనటువంటి అరణ్యంలోకి లోపలికి వెళ్ళింది. ఉత్తర దిక్కుగా వెళుతూ ఉంది. ఆ విధంగా తిరుగుతూ ఉంటే 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు గడిచిపోయినాయి. ఆ తర్వాత ఒక సుందరమైనటువంటి తపోవనాన్ని చూసింది. ఆ ఆశ్రమంలో కొంతమంది మునులు, భృగువు, అత్రి వంటి వాళ్లతో సమానమైనటువంటి ఋషులు నివాసం ఉంటున్నారు.
వాళ్ళు మృగ చర్మాలు ధరించి ఉన్నారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత దమయంతికి ధైర్యం వచ్చింది. వెంటనే ఆ తల్లి ఆశ్రమంలోకి వెళ్ళి ఋషులందరికీ సవినీయంగా నమస్కారం చేసింది. వాళ్ళు ఋషులు అన్నారు, స్వాగతమమ్మ అని చెప్పి ఆమెను లోపలికి పిలిచి అతిథి సత్కారాలు చేశారు. ఆ తర్వాత కూర్చో తల్లి, మేము నీకేం చేయాలో చెప్పు అన్నారు. దమయంతి అంది, ఓ మహాత్ములారా, ఓ ఋషులారా, మీ తపస్సులు బాగా సాగుతున్నాయా? అగ్ని, ధర్మం, పశుపక్షులు ఇవన్నీ బాగున్నాయా మీరుండే ప్రాంతంలో? ధర్మాచరణకి ఏమీ విఘాతాలు రావడం లేదు కదా అని కుశల ప్రశ్నలు వేసింది. చూశారా, తాను ఉన్న పరిస్థితి ఏమిటి? ఒక రాజు యొక్క భార్య ఎలా ప్రవర్తించాలో అలా మాట్లాడుతోంది ఆ తల్లి. అది కదా ఆమె యొక్క పాతివ్రత్య వైభవం. ఋషులు అన్నారు, అమ్మా, మేమంతా ఇక్కడ కుశలంగానే ఉన్నాము, మాకన్నీ బాగానే అమరుతూ ఉన్నాయి. కానీ ఇంతకీ నువ్వెవరు? ఎందుకోసం నువ్వు ఇక్కడికి వచ్చావు? నిన్ను చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి, నీవు వనపర్వత నదుల యొక్క అధిష్టాన దేవతవా, ప్రకృతి మాతవా అని అడిగారు వాళ్ళు. దమయంతి అన్నది, ఓ మహాత్ములారా, నేను ఏ దేవతను కాను, ఏ వనదేవతను కాదు, ఒక మనుష్య స్త్రీని మాత్రమే. నేను విదర్భరాజు అయినటువంటి భీముడి యొక్క కుమార్తెని. బుద్ధిమంతుడు, యశస్వి, వీరుడు, విజయుడు, నిషధ దేశ మహారాజు అయినటువంటి నలమహారాజు యొక్క ధర్మపతిని. కపట ద్యూతంలో దుష్టుల చేత నా భర్త ద్యూతంలో సమస్త సంపదలు పోగొట్టుకున్నాడు. రాజ్యం పోయింది, ధనం పోయింది. నేను ఆ రాజు యొక్క ధర్మపతిని దమయంతీదేవిని. సందర్భవశాన ఆయన నేను వేరు కావలసి వచ్చింది. నా భర్తను వెతుక్కుంటూ అరణ్యాల్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. ఆయనను త్వరలోనే చూడండి గనక జరగకపోతే నేను జీవించి ఉండడం కష్టమవుతుంది అని బాధగా చెప్పింది. ఋషులు అన్నారు, కళ్యాణి, మేము విశుద్ధమైనటువంటి తపోదృష్టితో చూసి చెబుతున్నాం. ముందు ముందు నీకు అనేకమైనటువంటి సుఖాలు లభ్యమవుతాయి. కొన్ని రోజుల్లోనే నలమహారాజు దర్శనం నీకు అవుతుంది. నిషధ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తాడు. ఆయనకు గల శత్రువులు భయంతో హడిలిపోతారు. మిత్రులందరూ సుఖపడతారు. బంధువులందరూ కూడా నిన్ను, నీ భర్తను చూసి ఆనందపడతారు అని ధైర్యపూరితమైనటువంటి వాక్యాలు, అలాగే భవిష్యత్తు శుభం అన్నీ చెప్పారు. ఈ విధంగా చెప్పినటువంటి ఆ ఋషులు అప్పటికప్పుడు తమ యొక్క ఆశ్రమాలతో పాటుగా అంతర్ధానమైపోయారు. ఇది ఒక అద్భుతమైన లీల. మహాపతివ్రత కదా, దేవతలే సహాయం చేయటానికి ఆ ఋషుల యొక్క ఆశ్రమాలు అవన్నీ కల్పించారు. ఈ ఆశ్చర్యకర సంఘటనకి దమయంతి ఆశ్చర్యపోయింది. ఎటువంటి సంఘటన? ఆ తాపసులు, పవిత్ర జలాల నదులు, ఫలపుష్ప భరితమైనటువంటి వృక్షాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆహా, నేనేమైనా కలగన్నానా ఏంటి అనుకున్నది. దమయంతి మళ్ళీ నిరుత్సాహంతో కుంగిపోయింది. ముఖం వాడినటువంటి పుష్పంలాగా తయారైంది. దమయంతి అక్కడి నుంచి వెళ్ళి విలపిస్తూ ఒక అశోక వృక్షం దగ్గరికి చేరుకుంది. ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలమని రాలుతూ ఉన్నాయి. ఆమె అశోక వృక్షంతో మాట్లాడుతూ ఉంది. శోకరహితమైనటువంటి ఓ అశోక వృక్షమా, నీవు నా శోకాన్ని పోగొట్టవా? అలనాడు గోపికలు ఏ విధంగా పుష్పాలతోటి, లతలతోటి మొరపెట్టుకున్నారో కృష్ణ పరమాత్మ మాయమైపోయినప్పుడు రాసలీల సమయంలో అదేవిధంగా ఈమె వృక్షాలను గురించి అడుగుతుంది. అంతేకాదు, శ్రీమద్ రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించి వెళ్ళిపోతే
రామలక్ష్మణులు ఇద్దరూ వెతుకుతూ పుట్టని చెట్టుని అడిగారు. ఈ విధంగా దమయంతి విలపిస్తూ ఉంది. ఆ సమయంలో దమయంతికి ఎన్నో ఏనుగులు, గుర్రాలు, రథాలతో పాటుగా ఒక వ్యాపారుల యొక్క గుంపు కనపడింది. వాళ్ళంతా సుబాహుడి యొక్క రాజ్యమైనటువంటి చేది దేశానికి వెళుతున్నారు అని గ్రహించింది. వాళ్లతో పాటు తాను కూడా వెళ్ళింది. ఒక అండ. చాలా రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఆ వ్యాపారులు ఒక భయంకరమైన అరణ్యంలోకి వెళ్ళారు. అక్కడ ఒక అందమైన పెద్ద సరోవరం ఉంది. వాళ్ళంతా అలసిపోయి ఉన్నారు కదా, అందువల్ల వాళ్ళందరూ అక్కడే విడిది చేశారు. దైవం వ్యాపారులకు ప్రతికూలంగా ఉంది. రాత్రి సమయంలో అడవిలో ఉండేటువంటి మదపుడు ఏనుగులు యాత్రికుల యొక్క ఏనుగుల మీద విరుచుకుపడ్డాయి. ఆ ఏనుగులకి జరిగినటువంటి ఆ అల్లకల్లోలంలో వ్యాపారులు చాలామంది నష్టపోయారు. ఈ కోలాహలం విని దమయంతికి కూడా నిద్రాభంగమైంది. ఆమె ఆ మహాసంహార దృశ్యాన్ని చూసి పిచ్చిదానిలా అయిపోయింది. ఆమె ఏనాడు ఇటువంటి సంఘటన చూసి ఉండల, ఇంత భయంకరమైన పరిస్థితి. అందువల్ల భయపడిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి రక్షింపబడ్డటువంటి మనుషులున్న చోటకి వెళ్ళింది. ఆ తర్వాత ఆ మహాసంహారంలో మిగిలినటువంటి కొంతమంది పండితులు, బ్రాహ్మణులతో కలిసి వెళుతూ ఉన్నది. అర్ధవస్త్ర ధారణతోనే ఆమె ప్రయాణం చేస్తోంది. సాయంకాలానికి చేదిరాజైనటువంటి సుబాహుడి యొక్క రాజధానికి చేరుకుంది. ఆ సుబాహుడు ఎవరో కాదు, ఆమె యొక్క పినత తల్లి యొక్క భర్తే. ఆ విషయం తర్వాత తెలుస్తుంది. మిగతా విషయాలు ఏమిటి అనేది రేపటి రోజు కలుసుకొని మనం ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.